భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ నేటికి సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా వెనుకబడింది. ఇప్పటికీ లైంగిక అంశాలు, సమస్యలు చర్చించడానికి వెనకడుగు వేస్తుంటారు. ఫలితంగా యువతకు సెక్స్ పట్ల అవగాహన ఉండడం లేదు. లైంగిక సమస్యలను దాచుకొని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. భారతదేశంలో అసురక్షిత సెక్స్ ధోరణి పెరుగుతుందని, సెక్స్ చేసేటప్పుడు సురక్షితమైన పద్ధతులను పాటించడం లేదని పేర్కొంది. సెక్సువల్ ఎడ్యుకేషన్పై అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో ప్రజలకు చేరడం లేదు. సెక్స్ చేసే సమయంలో చాలా తక్కువ మందే కండోమ్ వినియోగిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కండోమ్లు వినియోగిస్తున్న శాతం తెలిస్తే ఆశ్చర్యపోతారు. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ 2021-22లో నిర్వహించిన సర్వే ప్రకారం కండోమ్ వాడకంలో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ సెక్సువల్ రిలేషన్స్లో 10,000 జంటల్లో దాదాపు 993 మంది సెక్స్ చేసేటప్పుడు కండోమ్లు ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10,000 జంటల్లో 978 మంది వాడుతున్నారని సర్వేలో తేలింది. కర్ణాటకలో కండోమ్ వాడకం అధ్వానంగా ఉంది. అక్కడ సెక్సువల్ రిలేషన్లో ఉన్న 10,000 జంటల్లో కేవలం 307 మంది మాత్రమే కండోమ్లు ఉపయోగిస్తున్నారు. పుదుచ్చేరిలో 960 జంటలు వినియోగిస్తున్నాయి. పంజాబ్ 895, చండీగఢ్ 822, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్ 514, గుజరాత్లో 430 జంటలు కండోమ్లు ఉపయోగిస్తున్నాయి. మన దగ్గర 6% జనాభాకు అసలు కండోమ్స్ అంటే ఏంటో కూడా తెలియదని రిపోర్ట్ పేర్కొంది. భారతదేశం ప్రతి సంవత్సరం సగటున 3,307 బిలియన్ కండోమ్లను కొనుగోలు చేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 530 మిలియన్ల కండోమ్లు వినియోగిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కండోమ్ల వినియోగంలో తగ్గుదల కనిపిస్తుందని రిపోర్టు పేర్కొంది. సెక్స్ చేసేటప్పుడు కండోమ్ ధరించకపోవడం వల్ల అనేక సమస్యలకు దారితీయవచ్చు. అవాంఛిత గర్భం, ఇన్ఫెక్షన్లు, సుఖవ్యాధులు ముప్పు ఉంటుంది. HIV, గనేరియా, క్లామిడియా వంటి లైంగిక వ్యాధులు సోకవచ్చు. లైంగికంగా సంక్రమించే వ్యాధి STD, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, HIV వంటి వ్యాధులు సెక్స్ ద్వారా సోకుతాయి. ఈ వైరస్లు వీర్యం, మల ద్రవాల్లో ఉండవచ్చు. సెక్స్ చేసేటప్పుడు కండోమ్ లేకపోతే వీటి రిస్క్ పెరుగుతుంది. కండోమ్ లేకుండా సెక్స్ చేయడం వల్ల లైంగిక వ్యాధుల ముప్పు మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు, వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధులకు చెక్ పెట్టాలంటే శృంగార సమయంలో కండోములు ధరించడం బెటర్. పైగా ఇవి ఫ్రీ లూబ్రికేట్తో సౌకర్యవంతంగా ఉంటాయి. సంపర్కం సమయంలో ర్యాపిడ్ని తగ్గిస్తాయి. ఫలితంగా పార్ట్నర్స్ ఇద్దరు సెక్స్ను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది.